ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వాక్య భాగాలు చదువుకుందాం. దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న చక్కని మాట. దయగల మాటలు మాట్లాడుతూ, దయగల కనుదృష్టి కలిగి, దయగలిగిన పనులు చేస్తూ, సత్యాన్ని ఆశ్రయించి, సత్యమునకు స్తంభాలై, సత్యము అనే వాక్యాన్ని హృదయం అనే పలక మీద వ్రాసుకొని వాటిని కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు దేవుని దృష్టికి మానవుల దృష్టికి మంచివాడవు అని అనిపించుకుంటాం. నా దేవుని ప్రియులారా, మనిషి యొక్క మంచితనం ఎప్పుడు బయటపడుతుంది? దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం 16వ వాక్యములో యెహోయాదా అనే యాజకుని గురించి చక్కని మాటలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఇశ్రాయేలీలందరిలో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివానిగా ప్రవర్తించెను అని వ్రాయబడింది. మనిషిలో ఉన్న మంచితనం ఎప్పుడు బయటపడుతుందంటే చనిపోయిన తర్వాత జనసమూహాలుగా కూడి వచ్చి ప్రజా తీర్పు వెలువడుతూ ఉంది. అక్కడ ఏమని? దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడని. కొంతమందిని గురించి ఇలాంటి సాక్ష్యం మనం గుర్తించలేం. బ్రతుకున్న రోజుల్లో ఏం బ్రతుకురా వాడిది, ఛీ అని అంటారు. ఇంట్లో వాళ్ళని సాధించాడు, వీధిలో వాళ్ళని వేపుకు తిన్నాడు, అది ఒక బ్రతికేనా అని ఆ మధ్య ఎక్కడో చదివాను. ఏం బ్రతుకురా వీడిది అని అనిపించుకోకూడదట. చనిపోయిన తర్వాత ప్రజలందరూ చెప్పాలి, ఏం బ్రతికాడు రాని. ఇలాంటి గొప్ప పరిమళ సువాసన కలిగిన సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యంలో గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించడం, వెండి బంగారముల కంటే దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించుట అది కోరదగినదని వ్రాయబడింది. పదవులు పదిలమైన గూడు కంటే, అధికారము ఐశ్వర్యం కంటే, కనకము కదులుచు ఉన్న కార్లు కంటే మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళే బ్రతకాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. దేవుని దృష్టికి మనం మంచి వాళ్ళంగా కనిపిస్తే ఆయన అనుగ్రహించే కొన్ని ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను. మొదటిగా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యంలో వ్రాయబడిన మాట ఎలయనగా, దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవుని దృష్టికి మనం మంచి వాళ్ళంగా కనిపిస్తే జ్ఞానము, తెలివి, ఆనందాన్ని కలుగు చేస్తాడు దేవుడని సొలొమోను చెప్తున్నాడు. జ్ఞానం 3 రకాలండి. లౌకిక జ్ఞానం, దయ్యాల జ్ఞానం, దైవ జ్ఞానం. ఈ లౌకిక జ్ఞానం ఎలా అబ్బుతుందంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడిన మాట, అంత్య దినాలలో జనులు నలుదిక్కుల అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారట. వాళ్ళు అనేకమైన తెలివితేటలు సంపాదించుకుంటారని. ఈ తెలివితేటలు మనిషికి ఉండడం మంచిదే. తెలివి అతి తెలివిగా మారితే మాత్రం భయంకరమైన ప్రమాదాలు ఊబిలో చిక్కుకుంటారన్న వాస్తవాన్ని మీరు గుర్తించాలి. ఈ రోజున తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, 4 గోడల మధ్యలో కూర్చుంటే కాదురా, బావిలో కప్పలాగా ఉంటే కాదురా, నలుగురితో కలవాలి, 4 ప్రాంతాలు తిరగాలి, 4 భాషలు కలిగిన వాళ్ళతో సంచరించాలి, అప్పుడే నీలో ఉన్న జ్ఞానం పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయని. మంచిదే. రెండవది దయ్యాల జ్ఞానం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి కొన్ని వాక్యాలు మీరు చదువుకుంటూ వెళితే, మనిషి హృదయంలో మత్సరము, వివాదము, అల్లరి పనులు, ప్రతి నీచమైన కార్యం ఉంటుందట. ఇది దయ్యాల జ్ఞానం. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తి జీవితంలో చిన్న పొరపాటు జరిగిందనుకోండి, దయ్యాల జ్ఞానం కలిగిన వాడు దాన్ని కప్పిపుచ్చుతాడు, దాన్ని దాచిపెడతాడు, లేదా
ఇతరుల మీదకు రుద్దేస్తాడు. ఇలాంటి భయంకరమైన అనుభవాలు దయ్యాల జ్ఞానం చేత ఉంటాయని యాకోబు తన పత్రికలో చక్కగా వ్రాస్తున్నాడు. అయితే దేవుని జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం మృదువైనది, పవిత్రమైనదని, సులువుగా లోబడుతుందని, దైవ జ్ఞానం చేత ఒక మనిషి తన ఇంటిని కట్టుకుంటాడని, దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి నశించిపోతున్న వారికి క్రీస్తుని గూర్చిన రక్షణ స్వార్థను చెప్పి వాళ్ళని రక్షిస్తాడు అని లేఖనంలో వ్రాయబడింది. నా దేవుని ప్రియులారా, ప్రసంగి గ్రంథం 8:1 మీరు గమనిస్తే మనుషుల యొక్క జ్ఞానం, తెలివితేటలు వాళ్ళ ముఖానికి తేజస్సునిస్తుంది, వాళ్ళ యొక్క మోటుతనాన్ని తొలగిస్తుందని. అపోస్తుల కార్యంలో మనకు బాగా సుపరిచయమైన దైవజనుడు స్టెఫన్ ఓసారి మహాసభలో లేచి నిలవబడుతున్నప్పుడు స్టెఫను కనపరిచిన దైవ జ్ఞానం ఎదుట ఎవ్వరూ నిలువలేకపోయి, మరి ముఖ్యంగా అతని ముఖాన్ని చూడ్డానికి వాళ్ళు వెరసారట. కారణం, అతని యొక్క ముఖం తేజస్సుతో దేవదూత ముఖం వలె కనిపించిందట. నా దేవుని ప్రియులారా, దేవుని దృష్టికి మనం మంచి వాళ్ళంగా కనిపిస్తే అత్యున్నతమైన ఆశీర్వాదాల చేత ప్రభు మిమ్మల్ని నింపి మహిమ కొరకు సిద్ధపరుస్తాడు. రెండవదిగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యాన్ని నేను చదువుతాను. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచి వారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడదురు. నా దేవుని ప్రియులారా, దయను సత్యమును ఎన్నడూ మనల్ని విడిచిపెట్టకుండా కంఠభూషణం వలె ధరించుకొని దేవుని దృష్టికి మనం మంచి వాళ్ళమై కనిపిస్తే చక్కని ఆశీర్వాదం. అదేమిటంటే, ఉరుల వంటి మనస్సు, వలల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ దగ్గర నుంచి దేవుని దృష్టికి మంచివారు తప్పించబడతారు, పాపాత్ములు పట్టబడతారని. నా దేవుని ప్రియులారా, ఈ రోజున యవ్వనస్తుల జీవితాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే ప్రతి చిన్న విషయంలో చిక్కుబడిపోయి జీవితంలో కన్నీళ్లు, నిండు నూరేళ్ల బంగారు భవిష్యత్తుని చేజేతులారా నాశన కోపంలోకి దిగజార్చుకుంటున్నారు. యోసేపుని గూర్చి ఆదికాండంలో వ్రాయబడిన మాట, అనుదినము మాటల చేత శోధిస్తూ ఉందట. కొంతమంది చెప్తారు, మాట్లాడితే కూడా పాపమేనా? పాపమే, విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదని. అయితే దైవజనుడు సంఘాలకు ఉత్తరం రాస్తూ అంటున్న చక్కని మాట, కృపాసహితమైన మాటలు మాట్లాడండి, మీ మాటలు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలని, అవసరమును బట్టి మాట్లాడమని, ఎదుటి వారికి ఆధ్యాత్మిక క్షేమాన్ని కలిగించే మాటలే మీరు మాట్లాడని దైవజనుడు ప్రతి పత్రికలో సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. యోసేపు జీవితంలో తను ప్రతిష్ఠించుకున్నాడు, దేవుని కొరకు సమర్పించుకున్నాడు. దేవుని ప్రియులారా, ఎప్పుడైతే మీరు భక్తిగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, దేవుని ఆజ్ఞల మార్గంలో నడవాలని మీరు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటారో అప్పుడే మీ జీవితంలో ఇలాంటి శోధనలు, శ్రమలు ప్రారంభించబడతాయి. మనతో ఉన్న వాళ్ళ ద్వారా నుండే ప్రారంభించబడతాయి. అయితే దేవుని దృష్టికి నీవు మంచివాడిగా కనిపిస్తే తప్పనిసరిగా ప్రభు మిమ్ముని ఆ వలలలో నుండి, ఉరులలో నుండి తప్పిస్తాడు. యోసేపుని గురించి రాయబడిన మాట, అనుదినము మాటల చేత శోధిస్తున్నప్పుడు తాను మాత్రం తప్పించుకొని పారిపోయెనని. మరి నా దేవుని ప్రియులారా, మాటల్లో ఏముందని మీరు మభ్యపెట్టారనుకోండి, దాని పర్యవసానం కన్నీళ్లతో ముగించాల్సి వస్తుంది. పాపాత్ములు ఆ వలలో, ఉరులలో చిక్కుబడతారట, పట్టబడతారట. సంసోను జీవితాన్ని మనం గమనిస్తే దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి, ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలతో తల్లిదండ్రులు పెంచారు. దేవుడు కూడా ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇశ్రాయేలీని విడిపించాలని చెప్పిన మాట కూడా గ్రంథస్థం చేయబడింది. అయితే సంసోను జీవితంలో మాట ద్వారా కాదు కానీ తన కను చూపు ద్వారా ఫిలిస్తీన్లలో ఒకత్తెను చూచి, గాజాలో వేశ్యను చూసి, షోరేకులో దెలీలాను చూచి 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 నేత్రాశని జయించలేని భయంకరమైన పరిస్థితుల్లో
ఫిలిస్తీయులు చేతులలో పట్టబడినట్లుగా లేఖన భాగాల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. ప్రభు చెప్పిన మాట, మీ కన్నులు మీ దేహానికి దీపాలు. మీ కన్ను చెడినదైతే సర్వ శరీరం చెడిపోతుందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండగా, మీ కన్నులు నిబంధన చేయబడి పవిత్రమైన లేఖనాలు చదువుతూ పవిత్రతను కాపాడుకుంటూ ఆ కన్నుల ద్వారా అపవిత్రపరచబడకుండా సర్వ శరీరం ప్రాణాత్మ దేహాలు మచ్చ డాగు ముడత కలంకం లేకుండా మీ కన్ను చెడితే సర్వ శరీరం చెడిపోతుందని ప్రభువు చెప్పిన మాట. అందుకే యోబు అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను గనుక నేను కన్యకని కన్నెత్తి చూడనని. నా దేవుని ప్రియులారా, మన దేహానికి దీపాలు కన్నులు. ఆ కంటి ద్వారా సర్వ శరీరం పాడైపోతుందని ప్రభు సూటిగా హెచ్చరిస్తున్నాడు. గనుక దేవుని దృష్టికి మంచి వారై ఉన్నట్లయితే ప్రభు తప్పిస్తాడు. చివరికి సంసోను జీవితం ఫిలిస్తీన్ల విస్తరిలో అన్నములాగా మారిపోయాడు. జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. మూడవదిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యాన్ని నేను చదువుతాను. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. చక్కని మాట. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏదో సంపాదించాలని, నా నోరు నేను కట్టుకోవడం ఎందుకు, పిల్లల కొరకు ఏదో ఆస్తి అంతస్తులు పొలము స్థలం సంపాదించాలని నేను అహర్నిశలు ప్రయాసపడడం దేనికి, మానసికంగా కృంగిపోవడం దేనికి, అనవసరం. నా మటుకు నేను తిని తాగి తందనాలాడతాను, వాళ్ళు ఎలా చస్తే చావని, వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారని చెడ్డ తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చక్కగా చెప్తుంది, మంచివాడు తన పిల్లల పిల్లను ఆస్తికి కర్తలుగా చేస్తారు. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని ఆస్తులు పంచుతున్నారు. అదేమిటంటే, తండ్రికి టీబీ జబ్బు ఉంటే బిడ్డకిస్తున్నాడు, తండ్రికి ఆస్తమా జబ్బు ఉంటే బిడ్డకిస్తున్నాడు, తండ్రికి నరాల జబ్బు ఉంటే బిడ్డకిస్తున్నాడు, తండ్రికి బట్టతల పొట్టుంటే బిడ్డకిస్తున్నాడు. ఏమిట్రా ఇదంటే, మా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి అండి అంటున్నారు. ఇవి కాదు, ఇవ్వాల్సినవి ఏమిటి? ఇటు ఆధ్యాత్మికంగాను ఇటు లోక సంబంధంగాను పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలో వాళ్ళు సంతోషంగా ఆనందంగా గడపడానికి తల్లిదండ్రులుగా, మంచి తల్లిదండ్రులుగా మీ మీద దేవుడు గురుతర బాధ్యతను నిలుపున్నాడు. అబ్రహాం జీవితాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే ఆదికాండం 25వ అధ్యాయం 5, అబ్రహాము తనకు కలిగినది యావత్తూ ఇస్సాకుకిచ్చెను. మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, మనం ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పొందుకుని భాగ్యవంతులుగా ఉండాలని యేసు క్రీస్తు ఈ లోకానికి దరిద్రునిగా దిగివచ్చినని లేఖనంలో వ్రాయబడింది. గనుక నా దేవుని బిడలారా, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పొందుకొని ఈ లోక సంబంధంగా భాగ్యవంతులుగా జీవిస్తూ మంచి పేరు సంపాదించుకొని బ్రతికి ఉన్నా చనిపోయినా మంచి బ్రతుకు బ్రతికాడని తల్లిదండ్రులు సాక్ష్యాన్ని పొందుకోవాలి. చివరిగా మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47, 48 వాక్యాలని నేను చదువుతాను. పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. 49వ వాక్యంలో అక్కడ ఏడుపు పండ్లు కొరకడం అగ్నిగుండంలో పడవేయబడతారని. నా దేవుని ప్రియులారా, పరలోక రాజ్యం సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలని పోలి ఉంది. అందులో మంచి చేపలున్నాయి, చెడ్డ చేపలున్నాయి. చెడ్డ చేపల గురించి వ్రాయబడిన మాట, అవి బయట పారవేయబడతాయని, అక్కడ ఆరని అగ్నిగుండం ఉంటుందని, ఏడుపు పండ్లు కొరుకుట భయంకరమైన ప్రలాపన అక్కడ ఉంటుందని వ్రాయబడింది. కానీ మంచి చేపలు గంపలో చేర్చబడ్డాయి. ఆ గంపే పరలోక రాజ్యం. ఈ బ్రతుకుతున్నంత కాలం సాక్ష్యము కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్న ఈ రోజుల్లో ప్రభువుకి సాక్షులై నిలిచి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద కట్టబడుతూ నిరీక్షణ కలిగి, శుభప్రదమైన నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెంలో ఓపిగ్గా పరిగెత్తుతూ సాగినట్లయితే నిశ్చయముగా మంచి చేపలను పోలిన వాళ్ళమై
ప్రభుతో యుగాయుగములు ఆయన రాకడలో సిద్ధపరచబడతాం. దేవుడి వాక్యాన్ని మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. దయచేసి వినయ భయభక్తులతో కండ్లు మూసి తలలు వంచండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ మాటలు విన్న ఒక్కొక్కరి హృదయాలలో ఈ వర్తమానాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేయండి నా తండ్రి. దయను సత్యమును మమ్మల్ని విడిచిపెట్టకుండా కంఠహారం వలె ధరించుకున్నట్లయితే, హృదయం అనే పలక మీద వ్రాసుకున్నట్లయితే, మీ దృష్టికి మనుషుల దృష్టికి మేము దయ పొందుకొని మంచి వాళ్ళు అనబడతామని, మంచి వాళ్ళు ఎలా ఉంటారో మీరు ఒక్కొక్కటిగా మీరు తేట తెల్లగా తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. మంచి వారికి జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని కలుగు చేసే దేవుడు నాయన. మంచి వాళ్ళని వలలలో నుండి, ఊరలలో నుండి, బంధకాలలో నుంచి తప్పిస్తానని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రం నాయన. మంచివాడు పిల్లల కొరకు ఆస్తిని చేకూరుస్తాడని, మంచి చేపలను పోలి మీ రాజ్యంలో చేర్చబడాలని మీరు ఇచ్చిన సందేశం కొరకై స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి మహిమ కలిగిన రాజ్యము కొరకు బిడ్డల కుటుంబాలుగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.